నమస్తే వెల్కమ్ టు బీఆర్కే రియల్ ఎస్టేట్. నేను ఝాన్సీ. ఇవాళ మన స్టూడియోలో మనతో పాటు ఉన్నారు రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ నండూరి రవికుమార్ గారు. మరి ఇవాళ సార్ని మనం అడగబోయే క్వశ్చన్ ఏంటి అని అంటే, ఇప్పుడు రియల్ ఎస్టేట్ రంగం గురించి మీకు తెలుసు. అందులో ఇల్లు ఎవరైతే కొనుక్కుంటారో, మరి ఇల్లు కొనుక్కున్నప్పుడు ఇల్లు కట్టుకోవాలని కూడా ఆశపడతారు. మరి అలాంటి టైంలో హౌసింగ్ లోన్ కూడా తీసుకుందామనే ఆలోచన చాలా మందికి ఉంటుంది. అండ్ మా సార్ అయితే ఇప్పటివరకు మేము చేసిన వీడియోలో ఖచ్చితంగా లోన్ మీకు అవసరం ఉన్నా లేకున్నా తీసుకుంటే బెటర్ అనే సార్ చెప్తున్నారు. వాటికి సంబంధించిన వీడియోస్ కూడా మీరు మా బీఆర్కే రియల్ ఎస్టేట్ ఛానల్లో చూడొచ్చు. ఇప్పుడు అడగబోయే క్వశ్చన్ ఏంటి అని అంటే, హౌసింగ్ లోన్లో ఉమెన్కి స్టాంప్ డ్యూటీ పైన పర్సంటేజ్ తగ్గిందనమాట. వడ్డీ ఏదైతే ఉందో అది తగ్గింది. సో దాని గురించి క్లియర్గా సార్ని అయితే అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు హౌసింగ్ లోన్ పైన ఉమెన్కి స్టాంప్ డ్యూటీ తగ్గింది అని నేను విన్నాను సార్. అది ఎంత మేరకు తగ్గింది? ఒకవేళ తగ్గితే ఎటువంటి ప్రభావం ఉండబోతోంది రియల్ ఎస్టేట్ రంగంపై? ఎందుకంటే ఇది చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, ఉమెన్ బారోవర్స్కి బ్యాంకులన్నీ కూడా బిట్వీన్ జెంట్ అండ్ లేడీస్ అన్నిటిలోనూ మేము జెండర్ ఈక్వాలిటీ అంటారు, కానీ ఇక్కడికి వచ్చేటప్పుడు మాత్రం లేడీస్కి పెద్దపీట వేసి లేడీస్కి ఒక 0.5% ఇంట్రెస్ట్ తక్కువకి ఇస్తారనమాట. అది ఎడ్యుకేషన్లో అవ్వచ్చు, హౌసింగ్లో అవ్వచ్చు, అది బ్యాంకులు ఇస్తున్నారు. సరే, బ్యాంకులే ఇలాగ చూపిస్తున్నాయి, డిస్క్రిమినేట్ చేస్తున్నాయి అని అనుకుంటే, కొత్తగా రేవంత్ రెడ్డి గారు, మన చీఫ్ మినిస్టర్ కదా ఇప్పుడు కొత్తగా, రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు కొత్త ఇప్పుడు 1 year పైన అయిపోయింది. ఓకే, ఆయన ఈ ఆలోచన వచ్చింది దానికి కూడా. ఏమిటది? స్టాంప్ డ్యూటీ ఏదైతే ఉందో 7.5% అందరికీ, అక్కడ తేడా లేదు, ఇప్పుడు జెండర్ తేడా లేకుండా ఉంది. సో అక్కడ ఈ రంగంలో ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్, ప్రతి వాళ్ళు ఇప్పుడు ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్, ఉమెన్కి కూడా తన సొంతంగా తన యొక్క ఫైనాన్సెస్ని ప్లాన్ చేసుకోవటం, తను ఏదో ఒక విధంగా తన సొంత కాళ్ళ మీద తను నిలబడటం, అందరికీ అది చాలా ఇప్పుడు వైరల్ అయిపోయింది అని అనొచ్చు, లేకపోతే మీ అందరి అభిరుచి అలా తయారైంది అనొచ్చు కదా. ఎవరిని మీరు అడగకూడదు, పేరెంట్ని అడగకూడదు, హస్బెండ్ని అడగకూడదు, ఆమె కిసిసే కమ్ నహి, అవునా? అందువల్ల మీరు ఆ విధమైనటువంటి ట్రెండ్ చూసే ఆయన కూడా 7.5%ని అట్లీస్ట్ 6.5 1%, అంటే ₹1,00,00,000 ప్రాపర్టీ మీద 1% అంటే 1 lakh సేవ్ అవుతుంది. ఆ విధంగా ఆయన ఆలోచిస్తున్నాడు. అప్ టు 1% తగ్గించాలి, అర్థమైందా? ఆ రెవెన్యూ తగ్గుతుంది, తగ్గినా పర్వాలేదు, కానీ ఉమెన్ని మనం ఆ విధంగా ఆదరించాలి, ఎంకరేజ్ చేయాలి. ఎలా అయితే ఆయన ఇందిరమ్మ హౌసింగ్ పథకాలు అని చెప్పి ఇందిరమ్మ పథకాలు, ఇందిరమ్మ ఇళ్ళు కట్టిస్తున్నాడు, ఎలా అయితే మనకి స్వయం కృపాది పథకాల కింద వాళ్ళందరికీ కూడా అంతకుముందు మూతపడ్డ శిల్పారామంలో బండి తెరిచి, నైట్ బజార్ బండి తెరిచి లేడీస్ అందరికీ అందులో ఇచ్చేయడం జరిగింది. సో ఈ విధంగా కొన్ని రివల్యూషనరీగా లేడీస్కి ఇంపర్టికులర్ అంటే మన చాలా హర్షించదగ్గ విషయమే, కానీ ఇంత డిస్క్రిమినేషన్ ప్రతి దగ్గర పెద్దపీట వేయటం యాజ్ ఏ జెంట్ నాకు కూడా కొంచెం భయం వేస్తుంది. రాబోయే కాలం ఇప్పటికే లేడీస్ ఆర్ రూలింగ్, ఇంకా ఎక్కువ అయిపోతుందేమని. సో ఈ విధంగా ఉండటం అన్నది, ఇంత ప్రో ఉమెన్ పాలసీస్ తయారు చేస్తున్నారు కాబట్టి. అండ్ ఇంకా ఏమిటి, ఇప్పుడు లేడీస్ కూడా చాలామంది పెరిగిపోయారు, సింగిల్ ఉమెన్ అంటున్నారు, మీరు విన్నారో లేదు? సింగిల్ ఉమెన్ ఏంటి, వాళ్ళు ఒక్కళ్ళే ఉండటం, పెళ్లి కాకుండా ఉండిపోవటం, లేకపోతే వాళ్ళు పాపం ఆన్ వేరియస్ రీజన్స్ సింగిల్గా అయిపోవటం ఉంటుంది కదా. వాళ్ళకి కూడా ఒక కమ్యూనిటీ తయారు చేయాలని, ప్రొటెక్షన్ అప్పుడు ఏమిటంటే ఫుల్ ప్రొటెక్షన్ ఉంటుంది అక్కడ. అందులో ఆ కమ్యూనిటీ మొత్తం అంతా కూడా సింగిల్ ఉమెన్ కమ్యూనిటీయే. సో ఆ విధంగా ఆలోచనలు కూడా గవర్నమెంట్కి ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ప్రోగ్రెసివ్ థింకింగ్. ఈ ప్రోగ్రెసివ్ థింకింగ్ వల్ల డెఫినెట్గా ఇందులో అమలు పరుస్తున్నారని కనుక మనకి ఏమాత్రం అనౌన్స్మెంట్స్ వచ్చి రేపు ఇంప్లిమెంట్ అయితే రియల్ ఎస్టేట్ సెంటిమెంట్ మారే అవకాశం చాలా ఎక్కువ. ఎందుకంటే ఇది ఏదైతే మార్కెట్ ఇప్పుడు సద్దతుతో కూడి ఉందో, ఎక్కడైతే మనకు అసలు ఏమాత్రం కూడా చలనం పెద్దగా కనిపించట్లేదు, అక్కడ ఇది ఇట్ మే క్రియేట్ రిపుల్స్ అనమాట, అర్థమైందా? సో ఒక్కసారిగా మళ్ళా అంటే పూర్వవైభవం రావాలంటే కష్టం, కానీ ఈ ఉన్న పరిస్థితుల్లో నుంచి, ఈ గడ్డు పరిస్థితుల్లో నుంచి కొంచెం మనం గట్టెక్కేందుకు డెఫినెట్గా ఉమెన్కి ఫోర్ఫ్రంట్లోకి వచ్చి ఉమెన్ కొనుక్కోవటం జరుగుతుంది, అదైతే కనిపిస్తుంది. అండ్ ఇప్పుడు మనకి హైదరాబాద్లో చూసుకుంటే ఉమెన్ మ్యాన్ ఈ జెండర్ ఈక్వేషన్ చూసుకుంటే ఆల్మోస్ట్ 1000 మంది మగవాళ్ళకి హైదరాబాద్లో 950 జెంట్స్ ఉన్నారు, లేడీస్ ఉన్నారు. సో ఆల్మోస్ట్ ఈక్వల్గా ఉన్నారన్నమాట. ఇక్కడ టాప్ పొజిషన్స్లో ఈ మన కంపెనీస్లో, సాఫ్ట్వేర్ కంపెనీస్లో, వీటిలో చూసుకుంటే కూడా లేడీస్ ఆర్ ప్రిఫర్డ్. అండ్ ఎందుకు లేడీస్ ఆర్ ప్రిఫర్డ్?
అక్కడ వాళ్ళకి లేడీస్కి భగవంతుడు బై నేచర్ ఇచ్చాడనమాట ఫోకస్. ఓకే. ఒకసారి ఆ ఫోకస్ ఎక్కువగా ఫోకస్ పెడితే దృష్టి అంతా దాని మీదే ఉంటుందన్నమాట. కేంద్రీకరించి అలా దృష్టి వాళ్ళు పెడతారనమాట. అందువల్ల మీకు లేడీస్ యాక్సిడెంట్స్ కూడా తక్కువ ఉంటాయి. రైల్వే యాక్సిడెంట్స్ ఇవి తక్కువ ఉంటాయి. లేడీస్ డిఫాల్ట్స్ బ్యాంక్ లోన్స్లో కూడా పర్సంటేజ్ తీసి ఎందుకు వాళ్ళు తక్కువ పర్సంటేజ్కి ఇస్తున్నారు? బ్యాంక్ అంటే కమర్షియల్ కదా, అవును సార్. పాలిటిక్స్తో సంబంధం లేనటువంటిది బ్యాంక్ కమర్షియల్. మరి వాళ్ళు ఎందుకు తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తున్నారు? అదే సార్ మీరు అన్నట్టు ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం. అది బ్యాంకుకి సంబంధం లేదు, బ్యాంక్ పొలిటికల్ కాదు. బ్యాంక్ ఏంటంటే తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చినా ఇక్కడ డిఫాల్ట్స్ ఉండవు. ఓకే. 100కి 100 కూడా రీపే అయిపోతాయి, కరెక్ట్గా ఉంటాయి. అదే మన ఎఫర్ట్ పెట్టక్కర్లా. అదే డిఫాల్ట్ అనుకోండి, ఇటు ఆ లాస్ వస్తుంది, దానివల్ల ఇచ్చినవాడు కట్టకపోతే లాసే కదా. అది కాక వాడు వెనకాల పడాలి, వెంటపడాలి, కట్టు ఇది ఒక వర్క్ ఫోర్స్, దీనికి కూడా ఎక్స్పెండిచర్ అవుతుంది. ఏమీ లేవు. లేడీస్కి ఇస్తే టక్కుమని సాఫ్ట్గా చక్కగా కట్టేస్తారు, డిసిప్లిన్గా ఉంటారు పీపుల్ అని చెప్పి అక్కడికి బ్యాంకుల దగ్గర కూడా ఆల్రెడీ కన్సెషన్. ఇటు గవర్నమెంట్ ఇప్పుడు మీరు చెప్పే ఉమెన్ ఎంపవర్మెంట్ అన్నీ కదా. ఇప్పుడు ఇవాళ ఉమెన్ ఎంపవర్మెంట్, షీ పవర్, రకరకాలది. ఆ రోజుల్లో ఏదో ఇంటికి వచ్చి దీపం అంటిస్తే ఆ ఇల్లాలు చదువుకున్నదైతే ఆ ఇల్లంతా అది. ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు కమ్యూనిటీ అంతా కూడా వెళ్ళాలి. ఆ ఒక్క మహిళ వల్లే రీఫార్మ్ అవుతుంది, ఆ ఒక్క మహిళ కమ్యూనిటీనే మార్చగలదు అని అంతలాగా ఉమెన్ని పైకి ఎంపవర్మెంట్ చేస్తున్నటువంటి రోజులు ఇవి. కాబట్టి మన రేవంత్ రెడ్డి గారు ఆ విధంగా మిగతా అన్ని గవర్నమెంట్స్, ఏ స్టేట్ గవర్నమెంట్లో ఎక్కడ ఉన్నా లేకపోయినా మన గవర్నమెంట్ మన దగ్గర ఇటు రియల్ ఎస్టేట్కి దోహదపడుతుంది, అటు ఉమెన్ ఎంపవర్మెంట్కి దోహదపడుతుంది, అందరికీ దోహదపడుతుంది చెప్పి ఈ స్టెప్ ఆయన తీసుకోవడం జరుగుతుంది. సో దీనివల్ల ఖచ్చితంగా రియల్ ఎస్టేట్ పాజిటివ్ సైడ్లో ప్రభావితం అవుతుంది. ఓకే సార్, నాకు ఒక చిన్న డౌట్ సార్. ఇప్పుడు నార్మల్గా మదర్ హౌస్ వైఫ్ ఉంటారు, ఫాదర్ జాబ్ చేస్తూ ఉంటారు జనరల్గా. అలాంటి టైంలో ఏంటి అని అంటే కొనుక్కున్నప్పుడు మదర్ పేరు మీద కనుక తీస్తే కనుక మనకి వడ్డీ తక్కువ పడుతుంది అని అంటే సార్, అది ఈ కోవ కిందకే వస్తుందా సార్? మరి ఇప్పుడు ఏంటంటే ప్రతి వాడు అడ్వాంటేజ్ తీసుకోవడానికి, ఇప్పుడు ఏదైనా 1 lakh మరి సామాన్య మానవుడికి ₹1,00,000 ఇల్లు కొనుక్కుంటున్నా అంటే మామూలు మిడిల్ క్లాసే కదా. ఈ రోజుల్లో అంతే కదా డెఫినేషన్. ₹1,00,000 అంటే అంతే మిడిల్ క్లాసే. సో అలాంటప్పుడు ఆ సామాన్య మానవుడికి 1 lakh ఖర్చు వచ్చినట్టే కదా. ఎక్కడో కిచెన్లో కావాల్సినవన్నీ కొనుక్కోవడానికి, ఫ్యాన్లన్నీ, ఏసీలు కొనుక్కోవడానికి ఉపయోగపడుతుంది కదా. సో ఇంకా భార్యాభర్తలు ఇద్దరి మధ్యన ఆ అవగాహన ఉన్నప్పుడు ఆవిడ పేరు ఫస్ట్ పేరు పెట్టి ఈయన పేరు సెకండ్ పేరు పెట్టుకుంటాడు. అప్పుడు వర్తిస్తుంది సార్? వర్తిస్తుంది. ఆయనకి కావాల్సిందల్లా ఎవరైనా ఒక మహిళ పేరు అందులో ఉంటే, రిజిస్టర్ ఇద్దరిలో ఎవరైనా మహిళ ఉంటే, అది ఫస్ట్ నేమ్ అయి ఉంటే చాలు. ఓకే సార్. కట్టేవాళ్ళు సెకండ్ పర్సన్ అయినా కూడా మనకి అది. ఇప్పుడు ఇంకా చెప్పాలంటే వెనకాతల గ్యారెంటర్గా మ్యాన్ ఉండి, ఉమెన్ ఫ్రంట్ సైడ్ ఉండి ఆవిడ పేరు పెట్టి గ్యారెంటర్గా మ్యాన్ ఉంటాడు, ఏమి ఇబ్బంది లేదు. వాళ్ళకు కూడా వర్తిస్తుంది. వాళ్ళ ఎంప్లాయిడ్ అయి ఉండాలని కూడా కాదు, వాళ్ళ ఎంప్లాయిడ్ అయి ఉండాలని కూడా కాదు. కానీ ప్రైమరీగా ఆవిడ పేరు ఉంది అంటే ఆవిడ నెత్తిన బాధ్యత ఉంది కదా, ఆవిడ బాధ్యతాయుతంగా ఉంటుంది మగవాడి కంటే. మహిళకి ఈ నెల ఇవి కట్టుకోవాలని చెప్పి అవి సైడ్కి పెట్టడం కూడా జరుగుతుంది ముందు జాగ్రత్తగా, తెలుసు కాబట్టి. అది అందువల్ల ఏంటంటే ఎలా అయినా సరే పొదుపు చేస్తారు, ఆ భయం ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎలా అయినా పొదుపు చేసి ఖచ్చితంగా మన మామూలు లాంగ్వేజ్ కిస్తీ అంటారు, కిస్తీ కట్టాలని చెప్పి ఆవిడ రిమైండ్ చేసుకుంటూ ఆవిడ ప్లాన్ చేస్తుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ అలాగ మహిళ సార్థకతని, మహిళకి బాధ్యతనిచ్చి ఈ విధంగా చేద్దామని గవర్నమెంట్. ఓకే సార్. ఓకే, హౌసింగ్ లోన్ పై ఇప్పుడు స్టాంప్ డ్యూటీ ఏదైతే తగ్గిందో దాని గురించి క్లియర్గా వివరణ ఇచ్చారు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. చూసారు కదా, హౌసింగ్ లోన్ పై ఇప్పుడు సార్ చెప్పినట్టుగా 7.5% అలా తగ్గిందంట. సో ఎవరైతే ఇల్లు కొనుక్కోవాలి అనుకుంటున్నారో, సింగిల్ ఉమెన్ అయినా పర్లేదు, ఇప్పుడు నేను అడిగిన క్వశ్చన్కి తగ్గట్టుగా ఒకవేళ హౌస్ వైఫ్ ఎంప్లాయిడ్ కాకపోయినా కూడా తీసుకోవచ్చని సార్ అయితే చెప్తున్నారు. సో ఈ వీడియో ఎవరికైనా యూస్ఫుల్ అనిపిస్తే వాళ్ళకి షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది వాటి ఎపిసోడ్. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.